హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 38 డేటా స్ట్రక్చర్లో మనం వచ్చి నార్మల్గా దీనికి ముందు వీడియోస్లో మనం వచ్చి ఆల్రెడీ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ గురించి మనం క్లియర్గానే తెలుసుకున్నాం. సో ఇందులో మనకు వచ్చి అడ్జెసెన్సీ లిస్ట్, ఓకేనా. సో ఈ అడ్జెసెన్సీ లిస్ట్లో మనం వచ్చి ఈరోజు డిఎఫ్ఎస్, ఓకేనా, డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఏ విధంగా మనం వచ్చి పర్ఫామ్ చేయాలి అనే దాని గురించి మనం వచ్చి క్లియర్గా అనేది తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ నార్మల్గా డిఎఫ్ఎస్ అంటే మనకు వచ్చి డెప్త్కి మనం వచ్చి వెళ్ళడం అనమాట. ఓకే, సో ఎలా అనేది మనం క్లియర్గా అనేది ఇక్కడ డయాగ్రామటికల్గా మనం తెలుసుకుందాం, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఇక్కడ డయాగ్రామటికల్గా మనకు చూసినట్లయితే మనకు వచ్చి ఏముంది, సో 0 అనేది ఉంది. సో 0 తర్వాత మనకి ఇక్కడ వచ్చి 1 అనేది ఉంది. సో 1 తర్వాత మనకు వచ్చి ఇక్కడ 2, సో ఇక్కడ మనకి వచ్చి 3, ఇక్కడ వచ్చి మనకు వచ్చి 4, ఇక్కడ వచ్చి మనకి 5, ఓకేనా. సో ఇవన్నీ మనకు వచ్చి నోడ్స్ అనమాట. సో మనకు వచ్చి వీటికి ఎడ్జెస్ అనేది మనకు చూసినట్లయితే 0కి మనకు వచ్చి 1 ఎడ్జ్ ఉంది, 0 నుంచి మనకు వచ్చి 3కి ఉంది, 0 నుంచి మనకు వచ్చి 5కి ఉంది. నెక్స్ట్ మనకు వచ్చి 1 నుంచి మనకు వచ్చి 2కి ఉంది, 2 నుంచి 1 నుంచి మనకు వచ్చి నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చి 3కి ఉంది. ఓకే, ఇంతే మనకు వచ్చి మళ్ళీ 0 నుంచి 1కి ఆల్రెడీ ఉంది కాబట్టి ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి 2 నుంచి మనకు వచ్చి 3కి, నెక్స్ట్ మనకి 4 నుంచి 3కి మనకు వచ్చి, సో ఇవి మనకు వచ్చి ఎడ్జెస్ అనమాట. ఓకే, సో మీకు క్లియర్గా ఈ నోట్స్ ఎడ్జెస్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటే, ఒకవేళ మీకు ఈ ఎడ్జెసెన్సీ లిస్ట్ గురించి ఐడియా లేకపోతే దీనికి ముందు వీడియో అనేది రెఫర్ చేయండి, అప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ డిఎఫ్ఎస్, ఓకేనా, సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు మనకి వచ్చి ఇక్కడ మనకి యూస్ చేసిన మనకు వచ్చి అడ్జెసెన్సీ లిస్ట్ కదా. సో అంటే మనకు వచ్చి 0కి మనకి ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ లిస్ట్ అనేది యాడ్ చేసుకున్నాం, 0 యొక్క ఎడ్జెస్, ఓకేనా. సో మనకు వచ్చి 1, 3, 5 అనేది ఉంది. నెక్స్ట్ మనకు వచ్చి 1కి మనకు వచ్చి 0, 2, 3 అనేది ఉంది. నెక్స్ట్ మనకి 2కి మనకు వచ్చి 1, 3 అనేది ఉంది. నెక్స్ట్ మనకు వచ్చి 3కి, ఓకేనా. సో 3కి మనకి ఏమున్నాయి, సేమ్ మనకు వచ్చి 0కి ఉంది, 1కి ఉంది, 2కి ఉంది, 4కి ఉంది. నెక్స్ట్ 4కి మనకి ఏమున్నాయి, మనకి చూడొచ్చు 4కి 3, 5 అనేది ఉంది. సో 3, 5. నెక్స్ట్ 5కి మనకి ఏమున్నాయి, 0, 4 అనేది ఉంది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి సేమ్ యాసెస్గా మనం వచ్చి మనకి గ్రాఫ్లో ఏముందో అదే సేమ్ యాసెస్గా మనం వచ్చి ఇక్కడ రాసుకున్నాం. సో ఇది ఆల్రెడీ మనం వచ్చి ఈ కోడ్ అనేది ఆల్రెడీ మనం దీనికి ముందు వీడియోలో ఇంప్లిమెంట్ అనేది చేసినాం కాబట్టి సేమ్ ఇక్కడ నేను వచ్చి రన్ అనేది చేస్తున్నాను ఇక్కడ. సో ఒకవేళ మీకు ఈ కోడ్ అనేది లేకుండా మీరు దీనికి ముందు వీడియోలో చూసి రెఫర్ అనేది చేసుకోండి. సేమ్ లైక్ మనం ఇక్కడ సేమ్ నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినానో అదే విధంగా మనకు వచ్చి ఇక్కడ 0కి మనకు వచ్చి ఎడ్జెస్ అనేది 1, 2, 1, 3, 5 అనేది ఉంది, మనకి ఇక్కడ క్లియర్గా రావడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ప్రింట్ అనేది చేసినాం ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రింట్ అనేది చేసినాం, ఓకేనా, టు స్ట్రింగ్ మెథడ్ యూస్ చేసుకుని. సో ఇది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సో ఇప్పుడు మనం దీంట్లో మనం వచ్చి డిఎఫ్ఎస్ ఎలా పర్ఫామ్ చేయాలని చూద్దాం. సో డిఎఫ్ఎస్ ఎలా పర్ఫామ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి మనకు వచ్చి ఈ నోడ్ని మనకి ఇన్పుట్గా ఇస్తే, ఓకేనా. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 0 నోడ్ని మనం ఇన్పుట్గా తీసుకున్నాం, ఓకేనా. సో 0 నోడ్ని ఇన్పుట్గా తీసుకున్నప్పుడు మనకి ఇది ఎలా పర్ఫామ్ అవుతుంది, డిఎఫ్ఎస్ అంటే మనకి డెప్త్కి మనం మూవ్ అవ్వడం, ఓకేనా. సో డెప్త్కి మూవ్ అవ్వడం. సో ఇక్కడ నేను వచ్చి డిఎఫ్ఎస్ పర్ఫామ్ చేసేదానికి నేను ఆల్రెడీ విజిట్ అయిందని మళ్ళీ మనం విజిట్ కాకూడదు కదా. సో దానికోసం మనం వచ్చి ఒక సెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం, ఓకేనా. సో యాజ్ సెట్ అనుకుందాం, ఓకే. సో ఈ యాజ్ సెట్లో మనం వచ్చి ఆల్రెడీ విజిట్ అయిందని మనం వచ్చి స్టోర్ అనేది చేసుకుంటాం. సో వన్స్ విజిట్ అయిందని మనం మళ్ళీ విజిట్ అనేది చేయకూడదు కాబట్టి, ఓకే. సో ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ 0 నోడ్ అనేది ఉంది. సో 0కి మనకి వచ్చి నైబర్స్ ఏమున్నాయి అని చెక్ చేస్తాం. సో 0కి నైబర్స్ ఏమున్నాయి మనకి, ఓకేనా, 1, 3, 5 అనేది ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఎప్పుడైతే నేను వచ్చి 0 నుంచి నాకు వచ్చి 1కి నైబర్స్ అనేది మూవ్ అయినా, సో 1కి నైబర్ అని మూవ్ అయినప్పుడు నాకు వచ్చి ఆటోమేటిక్గా నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ సేమ్ డిఎఫ్ఎస్ ఆపరేషన్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, 1 నుంచి మనకు వచ్చి 1కి నైబర్ ఏమున్నాయి అనేది దానికి వెళ్తుంది. సో ఇక్కడ మనకి 1కి వెళ్తే 1 యొక్క నైబర్ అనేది మనకి ఏమున్నాయి ఇక్కడ నార్మల్గా. సో ఇక్కడ 1 అనేది తీసుకున్నాం. సో ఫస్ట్ 0 అనేది మనకి పర్ఫామ్ అనేది చేసినాం కాబట్టి 0ని రౌండ్ మార్క్ అనేది చేస్తున్నాం, ఓకేనా. సో 0 తర్వాత 1కి, ఓకేనా. సో 1కి అనేది మూవింది కాబట్టి 1ని రౌండ్ మార్క్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు నాకేమంటే 1 తర్వాత నాకు నైబర్స్ ఏమున్నాయంటే మనకి ఇక్కడ
023 అనేది ఉంది. ఓకేనా. సో ఈ 023లో మనకు వచ్చేయంటే ఆల్రెడీ మనం వచ్చేయంటే 0 అనేది విజిట్ చేసేసినాం కాబట్టి మనం దీన్ని విజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ విజిటెడ్ ఇది. ఓకేనా. సో కాబట్టి మనం ఆల్రెడీ విజిట్ అయింది 0 అనేది విజిట్ చేసినాం, 1 అనేది విజిట్ చేసినాం. సో కాబట్టి దీన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి ఏముంది, 2 అనేది ఉంది. సో 2ని విజిట్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో 1 తర్వాత ఇది మనకు వచ్చి 2 అనేది విజిట్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేయంటే 2 అనే దాన్ని నేను ఇక్కడ యాడ్ అనేది చేసుకుంటున్నా. ఓకేనా. సో నెక్స్ట్ మనకి వచ్చి 2 యొక్క ఎడ్జెస్. ఓకేనా. 2కి ఏమున్నాయి మనకి, 2కి ఏమున్నాయంటే మనకు వచ్చేయంటే 1,3. ఓకే. సో నెక్స్ట్ మనకి 3కి ఏమున్నాయి అనేది రాసేద్దాం, మళ్ళీ మనకి కొంచెం బాగుంటుంది. 0,1,2,4. ఓకే. సో నెక్స్ట్ 4కి మనకి వచ్చేయంటే 3,5. ఓకే. సో మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎందుకు రాస్తుంది అంటే జస్ట్ మనకి మనం ఇక్కడ పర్ఫామ్ చేసేదానికి మనం ముందున్నదాన్ని ఎలా ఉందని మనకి క్లియర్గా తెలియాలి కదా. సో కాబట్టి దాన్ని మోడిఫై అనేది చేయలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు వచ్చేయంటే సేమ్ ఇప్పుడు నేను వచ్చి 2కి వచ్చిన తర్వాత నేను వచ్చి మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాను. 1 అనేది ఆల్రెడీ విజిట్ చేసినాం కాబట్టి దీన్ని మళ్ళీ మనం విజిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి నెక్స్ట్ 3కి వెళ్తున్నా. సో నాకు వచ్చి 3 ప్లేస్కి వెళ్తుంది, 3ని చెక్ చేస్తున్నా. సో మళ్ళీ నేను వచ్చి 3ని విజిట్ అనేది చేసిన కాబట్టి 3ని ఇక్కడ యాడ్ అనేది చేస్తున్నా. ఓకేనా. సో నెక్స్ట్ మనకి వచ్చి సేమ్ యాక్సెస్గా మళ్ళీ మనకు వచ్చి ఇందులో మనకు వచ్చి 0 అనేది ఆల్రెడీ విజిట్ చేసినాం, 1 అనేది ఆల్రెడీ విజిట్ చేసినాం, 2 అనేది ఆల్రెడీ విజిట్ చేసినాం. సో నెక్స్ట్ మనకు వచ్చి 4కి వెళ్తున్నాం. సో 4కి వెళ్తున్నాం కాబట్టి 4 అనేది విజిట్ చేసినాం కాబట్టి 4 అనేది ఎంటర్ చేసినాం ఇక్కడ. సో నెక్స్ట్ మనకు వచ్చి సేమ్ దీంట్లో 3 అనేది ఆల్రెడీ విజిట్ చేసినాం. ఓకేనా. సో నెక్స్ట్ మనకు వచ్చి 5కి అనేది వెళ్తుంది. సో మనకు వచ్చి 5 అనేది అన్ని మనం ఇక్కడ విజిట్ అనేది చేసినాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చి 5ని యాడ్ అనేది చేస్తున్నాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చినప్పుడు మనం 5 అనేది ఆల్రెడీ విజిట్ అనేది చేసినాం కాబట్టి దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో దీంట్లో ఉన్నవన్నీ మనం ఆల్రెడీ విజిట్ అనేది చేసినాం. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 3 చెక్ చేస్తుంది, 3 అనేది ఆల్రెడీ విజిట్ చేసినాం. నెక్స్ట్ 5 చెక్ చేస్తుంది, 5 అనేది ఆల్రెడీ విజిట్ చేసినాం. సో కాబట్టి మనకి ఈ ఆపరేషన్ అన్ని మనకు వచ్చి బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఫైనల్గా మనం చెక్ చేసుకుంటే మనకి ఆర్డర్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుందంటే మనకి 0 నోడ్ అనేది నేను ఇన్పుట్గా ఇచ్చినప్పుడు నేను వచ్చి 0. ఓకేనా. సో 1 నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి 2. సో ఇది ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు, మనకి ఇక్కడ 0 నుంచి మనకు వచ్చి 1కి వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ 1 నుంచి మనకు వచ్చి 2కి వచ్చింది, మళ్ళీ 2 నుంచి మనకు వచ్చి 3కి వచ్చింది, 3 నుంచి మనకి మళ్ళీ వచ్చి 4కి వచ్చింది, 4 నుంచి మనకు వచ్చి 5. ఓకే. సో అంటే మనకు వచ్చి ఇది ఒక ఆర్డర్ 0 నోడ్ మనం ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అయితే మనకు వచ్చి 3, 4, 5. సో ఈ అవుట్పుట్స్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇది చాలా సింపుల్ డిఎఫ్ఎస్ అనేది జస్ట్ మీరు వచ్చి అండర్స్టాండ్ చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనం ప్రోగ్రామటికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. మీకు క్లియర్గా మీకు వచ్చి రికర్షన్స్ అనేది మీకు క్లియర్గా ఐడియా ఉంటే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా మనం వచ్చి సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో దీంట్లో చాలా డిఫికల్ట్ అనేది ఏం లేదు. జస్ట్ మనం ఒక విజిటెడ్ నోడ్ని ఒకటి క్రియేట్ అనేది చేసుకుంటాం. సో ఈ విజిటెడ్ నోడ్ని యూస్ చేసుకుని మనం వచ్చి మనం ఆల్రెడీ విజిట్ అయిందని మనం వచ్చి దీంట్లో విజిటర్ స్టోర్ చేసుకుంటూ మనం వచ్చి ఈ డిఎఫ్ఎస్ ఆపరేషన్ని పర్ఫామ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం దీనికి కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం, మీకు క్లియర్గా ఐడియా అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం వచ్చి సేమ్ ఇక్కడ మనం గ్రాఫ్ని ప్రింట్ అనేది చేసినాం కాబట్టి నేను గ్రాఫ్. ఓకే. సో ఇక్కడ గ్రాఫ్ దీంట్లోనే మనం వచ్చి లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో దాన్ని ఆ లాజిక్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం ఇక్కడ కాల్ అనేది చేయాలి కదా. సో ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఒక విజిటెడ్ నోడ్ని పాస్ చేస్తున్నా. ఓకేనా. సో మనం ఒక సెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సెట్. ఓకే. సో ఈ సెట్ టైప్ అనేది నేను వచ్చి మనం విజిట్ అయిందని మనం వచ్చి ఏం చేస్తున్నాం, మనం విజిట్ అయిన నోడ్సే కదా. సో డైరెక్ట్గా నేను వచ్చి నోడ్స్ని స్టోర్ చేస్తున్నాను. సో కాబట్టి ఈ గ్రాఫ్ నోడ్ అనేది మనకి వచ్చి నోడ్ టైప్. ఓకేనా. గ్రాఫ్ నోడ్ GRAPH. ఓకే. గ్రాఫ్. ఓకే. గ్రాఫ్ నోడ్. సో ఇక్కడ నేను వచ్చి విజిటర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ దీనికి నేమ్ అనేది కూడా ఈక్వల్ టు న్యూ యాసెట్. సో ఇక్కడ నేను వచ్చి విజిట్ అనేది ఒక యాసెట్ అనేది క్రియేట్ చేసి ఇప్పుడు నేను వచ్చి డిఎఫ్ఎస్ ఆపరేషన్ని పర్ఫామ్ అనేది చేస్తున్నాను. సో మనకు వచ్చి డిఎఫ్ఎస్ కాబట్టి నేను వచ్చి ఇక్కడ నార్మల్గా మనకి వచ్చి ఇది ఎక్కడ ఉంటుంది, మన ఇక్కడ గ్రాఫ్ లోపల మనం క్రియేట్ అనేది చేస్తాం కాబట్టి మెథడ్ గ్రాఫ్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. గ్రాఫ్ డాట్ నేను వచ్చి డిఎఫ్ఎస్. సో డిఎఫ్ఎస్ ఆఫ్ నేను ఇక్కడ వచ్చి దీంట్లో నేను వచ్చి మన యొక్క 0 నోడ్ని మనం పాస్ అనేది చేయాలి. సో 0 నోడ్ని పాస్ చేయాలి కాబట్టి నేను వచ్చి ఇక్కడ
సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ డైరెక్ట్గా మనం వచ్చి గ్రాఫ్ డాట్. సో మనం ఎక్కడ దీన్ని స్టోర్ చేసినాం. సో మనకు వచ్చి 0. ఓకేనా. సో మనకు వచ్చి డైరెక్ట్గా నేను వచ్చి గ్రాఫ్ డాట్ ఎడ్జ్. ఓకే మనకు వచ్చి నోట్స్ అనేది మనం పాస్ చేసినాం కాబట్టి నోట్స్ డాట్ గెట్ అనేది తీసుకున్నాం. ఓకే, గెట్ ఆఫ్ 0 కామా నేను వచ్చి విజిటెడ్ అనేది దాన్ని పాస్ చేస్తున్నాను. SITD. ఓకే, సో విజిటెడ్. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చి ఎందుకు ఇక్కడ ఎర్రర్ వస్తుందంటే ఈ మెథడ్ అనేది మనం క్రియేట్ అనేది చేయలేదు కాబట్టి. సో మనకు వచ్చి ఈ మెథడ్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో ఈ మెథడ్ అనేది మనకి క్రియేట్ అనేది అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ మనం డిఎఫ్ఎస్ ఆపరేషన్ ని మనం పర్ఫామ్ అనేది చేయాలి. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నాకు వచ్చి ఇక్కడ నేను జస్ట్ ఈ 0 నోడ్ ని నేను వచ్చి పాస్ అనేది చేసిన. ఓకేనా. సో 0 నోడ్ ని మనం పాస్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0కి నైబర్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం వచ్చి ఫైండ్ అవుట్ అనేది చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మనం ఆల్రెడీ విజిట్ అయిందని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి నేను ఇక్కడ ఏమంటే డైరెక్ట్గా ఏమంటే ఫస్ట్ చెక్ చేస్తున్నా. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి మనం పాస్ చేసిన నోడ్. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ వచ్చిన నోడ్ ఉంది కదా, నోడ్, దీన్ని డైరెక్ట్గా మనం నోడ్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ వచ్చిన నోడ్ అనేది ఉంది కదా, సో ఈ నోడ్ అనేది మనకు వచ్చి ఆల్రెడీ మనం వచ్చి విజిట్ చేసినాం అనుకో, దీన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడతో నేను వచ్చి బ్రేక్ అనేది చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, విజిటెడ్ డాట్ మనకు వచ్చి కంటైన్స్ ఆఫ్ నేను వచ్చి నోడ్ అనేది తీసుకున్నా. సో ఇప్పుడు మనకు ఒక విజిటెడ్ ఆఫ్ కంటైన్స్ అంటే ఈ నోడ్ అనేది దాంట్లో ఉంటే ఆల్రెడీ నేను వచ్చి రిటర్న్ అనేది చేసేస్తున్నా. సో దీన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ సేమ్ యాసిస్ గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, విజిట్ కాకుండా ఉంది అనుకో, సో నేను దాన్ని జస్ట్ మనం ప్రింట్ అనేది చేయాలి కదా, మనకి ఏ నోడ్ విజిట్ చేస్తున్నాం దానికి ప్రింట్ అనేది చేద్దాం. జస్ట్ మనకి SOUT. ఓకే, SOUT. ఓకే, system.out.println. ఓకే, సో ఇక్కడ మనం వచ్చి డైరెక్ట్గా నేను వచ్చి నోడ్. ఓకేనా. సో నోడ్ డాట్ మనకి దీనికి మనం వచ్చి నోడ్కి మనం ఏమి ఇచ్చినాం, సో నోడ్కి మనం వచ్చి నేమ్ అనేది ఇచ్చినాం, ఇండెక్స్ అనేది ఇచ్చినాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నోడ్కి నేమ్ అనేది దాన్ని మనం ప్రింట్ అనేది చేస్తున్నాం. సో నోడ్ నేమే కదా మనకి 1 or 2 లైక్ ఉండేది. సో కాబట్టి నేమ్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఓకే, సో మనం ఒక ప్లస్ సింబల్ అనేది పెట్టుకుందాం మనకి. ఓకే, కొంచెం స్పేస్ ఇచ్చేదానికోసం. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చి విజిట్ కాని నేను ప్రింట్ అనేది చేస్తున్నాను. సో ఇనిషియల్గా మనకు వచ్చి ఇది 0 అనేది నోడ్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 0 నోడ్ అనేది వస్తుంది. సో 0 నోడ్ మనకు వచ్చింది కాబట్టి మనకు వచ్చి ఏం చేస్తున్నాం, సో 0 నోడ్లో ఉండేదాన్ని మనకు వచ్చి ఇక్కడ ప్రింట్ అనేది చేసినాం. ఓకేనా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే వీటి యొక్క నైబర్స్. సో వీటి యొక్క నైబర్స్ ఏమున్నాయి మనకి 1, 3, 5. సో ఈ నైబర్స్ ని తీసుకుంటున్నా. సో దీనికోసం మనం వచ్చి ఒక ఫర్ ఈచ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఫర్ లూప్ మనకు వచ్చి ఫర్ గ్రాఫ్ GRAPH గ్రాఫ్ నోడ్. సో ఇక్కడ మనకు వచ్చి నైబర్ అనేది తీసుకున్నా. NEIGHBOUR నైబర్. ఓకే, కోలన్ మనకు వచ్చి నోడ్కి నైబర్స్ అనేది ఎక్కడ ఉంటుంది, నోడ్ యొక్క నైబర్స్ లో ఉంటుంది. సో నోడ్ డాట్ నేను వచ్చి దాని యొక్క నైబర్స్ అనేది తీసుకుంటున్నాను. నైబర్స్ అనేది మనకు వచ్చి లిస్ట్ అనమాట. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, నైబర్స్ లో మనం వచ్చి మనకు ఒక లిస్ట్ అనమాట. ఓకేనా. సో నైబర్స్ అనేది మనకి ఏమి ఇక్కడ ఒక లిస్ట్. సో ఒక అరే లిస్ట్ అనమాట. సో ఈ అరే లిస్ట్ లో మనకు వచ్చి వాటి యొక్క నైబర్స్ ని మనం స్టోర్ అనేది చేసినాం. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ మనం స్టోర్ అనేది చేసేదానికోసం మనం వచ్చి యాడ్ ఎడ్జెస్ ఈ లాజిక్ అనేది యూజ్ అనేది చేసినాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు నాకు వచ్చి నైబర్స్ ఇక్కడ మనకు వచ్చి 1 అంటే మనకి నైబర్స్ ఇక్కడ మెసేజ్ చేసిన Ctrl+Z. ఓకే, ఓకే, నైబర్స్ అనేది మనకు వచ్చి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. 0కి నైబర్స్ మనకి ఏమున్నాయి ఫస్ట్. ఓకేనా. సో 0కి నైబర్స్ మనకు వచ్చి 1, 3, 5 అనేది ఉంది. ఓకేనా. సో ఈ 1, 3, 5 ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మనం మళ్ళీ మనకు వచ్చి డిఎఫ్ఎస్ ఆపరేషన్ ని పర్ఫామ్ అనేది చేస్తున్నాం. సో డిఎఫ్ఎస్ ఆఫ్ నేనేం పాస్ చేస్తున్నా, నైబర్స్ లో మనకి ఏది వస్తుంది, ఫస్ట్ నైబర్ అనేది 1 అనేది కదా వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ నైబర్ మనకు ఏది వస్తుందంటే 1 అనేది వస్తుంది. కామా నేను మళ్ళీ విజిటెడ్ ని పాస్ చేస్తున్నాను. అంటే మనం ఆల్రెడీ విజిటెడ్ లో మనకు వచ్చి మనకి ఏమున్నాయి దాన్ని మనం స్టోర్. ఓకే, మనం విజిటెడ్ లో ఉన్నదాన్ని స్టోర్ అనేది చేయాలి కదా మనం. ఓకే, మనం ఫస్ట్ ఆల్రెడీ
ఇక్కడ విజిట్ అనేది చేసినాం కదా జీరోని. సో జీరోని మనం వచ్చి విజిటెడ్లో మనం స్టోర్ చేయాలి. లేకుంటే మనకు వచ్చి మనం మళ్ళీ అది మనకి రిపీటెడ్గా మనకి జరుగుతూనే ఉంటుంది. ఓకే, విజిటెడ్ డాట్ మనకు వచ్చి దీంట్లో మనం వచ్చి ఫస్ట్ యాడ్ అనేది చేసేద్దాం. మనం విజిట్ అయిందని. సో మనం విజిట్ అయిందని మనం వచ్చి నోడ్ కాబట్టి నోడ్ అయిందని యాడ్ అనేది చేసేసినాం. ఓకే, సో ఇప్పుడు మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ ఇక్కడ నేను వచ్చి విజిటెడ్ని పాస్ చేస్తున్నాను. సో విజిటెడ్ని పాస్ అనేది చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చి ఓకే, సో ఇప్పుడు నాకు మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ మనకు వచ్చి ఇక్కడ 0 యొక్క నైబర్స్ అనేది 135 వచ్చింది. మళ్ళీ నేను ఇక్కడ పాస్ చేసినప్పుడు ఈ డిఎఫ్ఎస్ ఆపరేషన్లో మనకు వచ్చి 1 అనేది పాస్ చేస్తాం. 1 అనేది పాస్ చేసినప్పుడు మళ్ళీ మనకి సేమ్ ఇదే మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకేనా, సో ఇదే మెథడ్ని కాల్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఏమొస్తుంది, 1 అనేది వస్తుంది. సో 1 వచ్చినప్పుడు మనకు వచ్చి నెక్స్ట్ 1 యొక్క నైబర్స్. సో 1 యొక్క నైబర్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ 0, 2, 3. సో మనకు వచ్చి 0, 2, 3 అనేది వస్తుంది. సో 0 అనేదాన్ని మళ్ళీ మనం పాస్ చేస్తాం ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ కాబట్టి. సో కాబట్టి 1 తర్వాత మనకి మళ్ళీ 0 అనేది పాస్ చేస్తున్నాం ఎగ్జాంపుల్. సో 0 అనేది పాస్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ విజిట్ అనేది అయింది కాబట్టి ఇక్కడతో మనం రిటర్న్ అనేది చేస్తాం. సో మళ్ళీ మనకి ఫర్ లూప్ అనేది ఇటరేషన్ అయ్యి మనకు వచ్చి 2 అనేదాన్ని పాస్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకు వచ్చి 2 అనేది వస్తుంది. సో 2 అనేది ఆల్రెడీ విజిటెడ్ కాదు. సో కాబట్టి 2 అనేది ప్రింట్ చేస్తుంది. మనకి ఎవ్రీ టైం మనకి ఏదైతే మనకి ఇక్కడ తీసుకున్నామో అవన్నీ మనకు వచ్చి మన యొక్క విజిటెడ్ నోడ్లో యాడ్ చేసుకుంటుంది. మనకి ఆల్రెడీ 0 అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి 1 అనేది కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 2 అనేది వచ్చింది కదా, 2 అనేది ప్రింట్ చేసి మనకి 2 అనేది కూడా యాడ్ చేసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చి ఇక్కడ మనం పాస్ చేసింది వచ్చి 2ని పాస్ చేస్తున్నాం. 2ని పాస్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, సో ఇక్కడ మనకి సేమ్ యాక్సెస్గా వస్తుంది. మళ్ళీ 2 యొక్క నైబర్స్ అనేది ఇక్కడికి వస్తుంది. 2 యొక్క నైబర్స్ ఏమున్నాయి మనకి 1, 3. ఓకేనా, సో మనకు వచ్చి 1, 3 అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు వచ్చి 1ని పాస్ చేస్తాం. 2కి నైబర్ 1 కాబట్టి 1ని పాస్ చేస్తాం. ఓకేనా, సో 1ని పాస్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో ఇక్కడ ఆల్రెడీ 1 అనేది విజిటెడ్ కాబట్టి మనకు వచ్చి వర్క్ అనేది కాదు. సేమ్ మళ్ళీ మనకు వచ్చి నెక్స్ట్ 3ని పాస్ చేస్తాం. ఓకేనా, సో మళ్ళీ మనకి 3ని పాస్ చేసినప్పుడు మనకి వచ్చి ఏమవుతుంది, సేమ్ మళ్ళీ మనకి చెక్ చేసినప్పుడు మనకు వచ్చి 3 అనేది మనకి ఆల్రెడీ విజిటెడ్ కాదు కాబట్టి మనకు వచ్చి ఇక్కడ మనకి 3 అనేది మనకి వర్క్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి మనకు వచ్చి విజిటెడ్ నోడ్లో మనకు వచ్చి 3 అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ సేమ్ యాసెస్గా మనకు వచ్చి 3 అనేది ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి మనకి మళ్ళీ నెక్స్ట్ ఏముంది 3 యొక్క నైబర్స్ అనేది వస్తుంది. సో 3 యొక్క నైబర్స్ వచ్చినప్పుడు మనకు వచ్చి 0, 1, 2, 4 అనేది వస్తుంది. సో ఇక్కడ 0, 1, 2, 4 వచ్చినప్పుడు మనకు వచ్చి సేమ్ యాసెస్గా నేను వచ్చి ఫస్ట్ 0 అనేది పాస్ చేస్తుంది. 0 అనేది ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనకు వర్క్ అనేది కాదు. నెక్స్ట్ మనకు వచ్చి 1 అనేది పాస్ చేస్తుంది. 1 అనేది ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనకి ఏం లాజిక్ అనేది ఉంది. నెక్స్ట్ 2 అనేది పాస్ చేస్తుంది. 2 అనేది మనకు ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనకి అక్కడితో రిటర్న్ అనేది చేస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చి 4 అనేది అన్ని పాస్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం 4 అనేది పాస్ చేస్తుందో మనకు వచ్చి 4 అనేది మనకి ఆల్రెడీ విజిటెడా కాదు కదా. సో కాబట్టి మనకు వచ్చి 4 అనేది అన్ని యాడ్ చేసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకు వచ్చి సేమ్ యాసెస్గా 4కి నైబర్స్. సో 4కి నైబర్స్ ఏమున్నాయి మనకి 3, 5. ఓకేనా, సో 4కి నైబర్స్ 3, 5 కాబట్టి మనకి ఏమొస్తుంది, సేమ్ మళ్ళీ మనకు వచ్చినప్పుడు మళ్ళీ 4 నైబర్స్ మనకి 3, 5 కదా, 3 అనేది తీసుకుంటుంది. 3 అనేది ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మళ్ళీ మనకు వర్క్ అనేది కాదు. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది 5 పాస్ చేస్తుంది. 5 అనేది ఆల్రెడీ విజిటెడ్ అంటే నో కాబట్టి మనకి ఏమవుతుంది 5 అనేది విజిటెడ్ కాబట్టి మనకు వచ్చి ఇక్కడ 5 అనేది అన్ని యాడ్ చేసుకుంటుంది. ఓకేనా, సో మళ్ళీ మనకు వచ్చి 5కి నైబర్స్ అనేది చెక్ చేస్తాం. సో 5కి నైబర్స్. సో 5కి నైబర్స్ మనకి ఏమున్నాయి 0, 4. సో 0, 4 అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ మనం పాస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది 0 అనేది ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనకి రిటర్న్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ 5 అనేది ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనకు వచ్చి 4 అనేది ఆల్రెడీ మనకి విజిటెడ్ కాబట్టి మనకు వచ్చి 4 అనేది మనకు వచ్చి రిటర్న్ అనేది అయిపోతుంది. సో కాబట్టి మనకు వచ్చి దీంట్లో ఉన్న అన్ని మనకు వచ్చి పర్ఫామ్ అనేది చేసినాం. సో దీంట్లో ఉన్నదన్నీ కూడా మనకు వచ్చి పర్ఫామ్ అనేది అయిపోయింది. ఓకేనా, సో దీంట్లో ఉన్న అన్ని కూడా మనకు వచ్చి పర్ఫామ్ అనేది అయిపోయింది. ఓకేనా, సో దీంట్లో ఉన్న మనకు వచ్చి ఓకే మనకి దీంట్లో ఉన్న అన్ని మనకు వచ్చి పర్ఫామ్ అనేది అయిపోయింది. బట్ మనకి దీంట్లో 0, 2, 3. ఓకే, సో మనకు వచ్చి 2 తర్వాత మనకు వచ్చి ఓకే మనకి ఇక్కడ సమ్ పర్ఫామ్ అనేది చేయలేదు. మనకి ఏదేదని చూసుకుందాం. ఓకే మనకి ఇక్కడ
ఇక్కడ మనకి ఫస్ట్ 0 యొక్క నైబర్స్ 1 3 5 వచ్చింది. ఓకే. సో 1 నుంచి మనకు వచ్చి ఆటోమేటిక్గా మనకు వచ్చి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే. సో మనకు వచ్చి 2 అనేది ఇక్కడ పర్ఫామ్ అయింది. ఓకేనా. సో 2 నుంచి మళ్ళీ ఇక్కడ. సో దీంట్లో మనకు వచ్చి 3 పర్ఫామ్ కాలేదు. సో కాబట్టి మనకు వచ్చి 3 అనేది పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చి నెక్స్ట్ ఇది మనకు వచ్చి టాలరీ విజిటెడ్ కాబట్టి రిటర్న్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు వచ్చి 0లో మనకు వచ్చి 3,5 అనేది ఉంది. ఓకేనా. సో మళ్ళీ 3,5 అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా. సో ఇలా మనకు వర్క్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 0 అనేది పాస్ చేసినప్పుడు 1 అనేది విజిట్ అయిపోయింది. సో బ్యాలెన్స్ అనేది 3,5 ఉంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి 1 అనేది పాస్ చేసినప్పుడు మనకి ఫస్ట్ 2 అనేది విజిట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాలెన్స్ 3 అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనకు వచ్చి సేమ్ యాసిస్గా 1,3. ఓకే. 1,3 అనేది విజిట్ అనేది అయింది. ఓకే. అయిపోయింది. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చి 3కి నెక్స్ట్ 4 అనేది అయిపోయింది. నెక్స్ట్ 3కి 4 దగ్గరికి వచ్చినప్పుడు ఓకే 5. నెక్స్ట్ 5కి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా 2 ఓకే. సో మనకి ఈ విధంగా మనం వచ్చి 1 by 1 విజిట్ చేస్తాం. బట్ మనకు వచ్చి ఇక్కడ మనకి అవుట్పుట్లో మనకు వచ్చి మనకి ఏదైతే మనం విజిట్ చేయలేదో అవి మాత్రం మనకి అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో ఫైనల్గా మనకు వచ్చి చూసుకున్నట్లయితే మనకు వచ్చి 1 0 1 2 3 4 5 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వచ్చి దీన్ని రన్ అనేది చేద్దాం. మీకు క్లియర్గా ఐడియా అనేది వస్తుంది. సో మనకు వచ్చి మెయిన్ మెథడ్లోకి వెళ్తున్నా. సో ఇప్పుడు నేను వచ్చి దీన్ని రన్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు మనకు వచ్చి మన యొక్క అవుట్పుట్ అనేది మనకు వచ్చి 0 1 2 3 4 5 అనేది రావడం జరిగింది. ఓకే. సో ఇక్కడ నేను దీన్ని ప్రింట్గా యూజ్ చేద్దాం. మనకి సింగిల్ లైన్లో వస్తుంది. కంట్రోల్లో సేవ్ చేస్తున్నా, రన్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు మనకు వచ్చి 0 1 2 3 4 5 అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చి సింపుల్గా మనం వచ్చి కోడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా ఈ వీడియో అనేది అండర్స్టాండింగ్ అయింది అనుకుంటా. సో ఈ విధంగా మనం వచ్చి డిఎఫ్ఎస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇది చాలా సింపుల్ లాజిక్. జస్ట్ మీకు వచ్చి జస్ట్ మీరు అండర్స్టాండ్ అనేది చేసుకుంటే చాలు. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చి ఈ విజిటెడ్ని నేను వచ్చి ఇక్కడ కమెంట్ అనేది చేస్తున్నా. సో మనం వచ్చి ఇక్కడ ఒక ప్రింట్ ఎలైన్ అని పెడదాం. ఓకేనా. ఎక్కడంటే డిఎఫ్ఎస్కి ముందు SOUT. సో ఇక్కడ నేను వచ్చి నైబర్స్ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే. సో కంట్రోల్ సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను వచ్చి సేమ్ యాస్గా మనం వచ్చి ప్రింట్ని తీసేద్దాం. ఓకే. సో దీని యొక్క నేమ్ని కూడా ప్రింట్ చేయాలి. నైబర్ డాట్ నేమ్. సో ఇక్కడ నేను క్లియర్గా చూడొచ్చు మనకు వచ్చి ఫస్ట్ 1 సేమ్ నేను ఇక్కడ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినానో అదే విధంగా రావడం జరిగింది. 1 0 2 1 3. ఓకేనా. సో మనకు వచ్చి 0 1 2 4. ఓకేనా. సో మనకు వచ్చి 3 5 0 4 3 3 5. సేమ్ నేను ఇక్కడ ఏదైతే మనకు వచ్చి ఎలా వర్క్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను సేమ్ అదే విధంగా మనకు వచ్చి ఇక్కడ ప్రింట్ అనేది అయింది. కావాలంటే మీరు చూసుకోవచ్చు క్లీన్గా. ఓకేనా. ఒక స్పేస్ కో పెడుతున్నా. జస్ట్ మనం వచ్చి సేవ్ చేసి రన్ అనేది చేద్దాం. సో ఇక్కడ నేనైతే ఏదైతే మనకు వచ్చి ఇక్కడ మెన్షన్ చేసినానో అదే నంబర్స్ మనకి ఆర్డర్లో ఇక్కడ వచ్చి ఉంటాయి. ఓకేనా. 1 0 2 1 3 0 1 2 4 మనకు వచ్చి 3 5 0 4 3 3 5. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ విధంగానే మనకు వచ్చి ఈ డిఎఫ్ఎస్ని మనకు కాల్ అనేది చేస్తుంది ఎవ్రీ టైం రికర్షన్లో. బట్ మనకు వచ్చి ఏదైతే మనం విజిట్ కాకుండా ఉంటామో అది మాత్రం మనకి ప్రింట్ అనేది చేస్తుంది ఇక్కడ. ఏదంటే విజిట్ అయిందని మనం ఆల్రెడీ ఏం చేస్తున్నాం ఇక్కడతో రిటర్న్ అనేది చేసేస్తున్నాం. ఓకే. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం డిఎఫ్ఎస్ అనేది. జస్ట్ మీరు అండర్స్టాండ్ అనేది చేసుకుని మీకు ఈజీగా రావడం అనేది జరుగుతుంది. జస్ట్ 1 or 2 times ట్రై చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే. బై బై.